హలో, వెల్కమ్ టు ఖాదర్ కిచెన్. ఈరోజు నేను గోంగూర రొయ్యల పచ్చడి చేస్తున్నానండి. మీకు కూడా చూపిస్తాను. అంటే ఊరగాయలాగండి, గోంగూర రొయ్యలు ఊరగాయ అండి. ఇలాంటి చిన్న చిన్న రొయ్యలు అయితే బాగుంటాయండి. పెద్ద రొయ్యలు అయితే అవి ఎక్కువ గట్టిగా ఉంటాయి. ఇలా చిన్న రొయ్యలు అయితే సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం వేపినా కూడా. ముందుగా ఈ రొయ్యలన్నీ దీంట్లో వేసి పసుపు వేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక్క రొంత వేసుకోండి. మళ్ళీ మనం మసాలా అంతా వేపి వేసుకుందాము. కలిపి పొయ్యి మీద పెట్టేయాలండి. స్టవ్ మీద పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసానండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే వాటర్ అనేది బాగా ఊరిద్ది. అది ఊరిన వాటర్ అంతా ఈనిపోయిన దాకా బాగా ఉడకబెట్టాలండి. నీళ్ళన్నీ బాగా దాంట్లోనే ఊరిపోయినాయండి. నేనైతే ఇంకా వాటర్ అయితే ఏం పోయలేదు. ఈ వాటర్ అంతా ఈనిపోయిన దాకా మనం బాగా ఉడకనివ్వాలి. ఇవి 1/2 కేజీ రొయ్యలండి. 4 కట్టలు గోంగూర అయితే సరిపోద్దండి 1/2 కేజీ రొయ్యలకి. మనకు తినేటప్పుడు ముద్దకి ముక్క ఇది ఏంటి రొయ్య ముక్క అనేది తగులుతూ ఉంటుంది మన నోటికి, బాగుంటుందండి. ఈ చిన్న చిన్న రొయ్యలు అయితే బాగుంటుందండి గోంగూర పచ్చళ్ళలోకి. ఇవి బాగా ఉడకనివ్వాలి. నీళ్ళని ఎనికిపోయినాయి చూడండి. ఇలాగా బాగా ఎనికిపోయిన ఇలా ఉడకబెట్టేసాను. దాంట్లో వచ్చిన నీళ్ళన్నీ దాంట్లోనే ఎనికిపోయినాయి. ఇవి ఇంత చిన్నవిగా అయిపోయినాయి చూడండి. కొంచెంగా అయిపోయినాయి అంతా. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. బాగా ఇలాగ ఎండుగా నీళ్ళు ఏం లేకుండా పీల్చుకున్న తర్వాత పొయ్యి ఆపేసేయాలి. మళ్ళీ మాడిపోతాయండి, బాగుండవు. ఆపేసాను నేను. మిరపకాయలు ఒక 20 మిరపకాయలు వేసానండి. 1 స్పూన్ ధనియాలండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలండి. ఇవి 1/2 కిలో టమాటాలండి, కోసి పెట్టాను. గోంగూర అండి 4 కట్టలండి. ఇది పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకుని ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేపేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారే వరకు వేపేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ మారిపోయినాయి ఎండుమిరపకాయలు. కొంచెం బ్లాక్ కలర్కి వచ్చిన తర్వాత తీసేయాలండి. ఇప్పుడు అన్నీ తీసేస్తున్నానండి, కలర్ మారిపోయినాయి. చూడండి, దాంట్లో ఉన్నది మసాలా దినుసులు కూడా బాగా కాలిపోయినాయండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇంకా అన్నీ తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ పోసి మళ్ళీ టమాటాలన్నీ వేసి మెత్తగా వేసేసుకోవాలి. వాడిపోయిన తర్వాత ఇవి తీసేయాలండి. ఆయిల్ పోసి గోంగూర అంతా కడిగి వడగొట్టి పెట్టానండి. అంటే ఇలాగా బొక్కలు గిన్నెలో వేసి పెట్టాను. నీళ్ళు ఏం లేకుండా అంతా వడిసిపోయింది. ఇప్పుడు ఆయిల్లోనే వేపేయాలి. అది తిప్పుకుంటా వేపుకుంటా ఉంటే అంతా బాగా వాడిపోద్ది. ఇలాగా మెత్తంగా వాడే వరకు చేసుకుంటూ ఉండాలి. ఇలాగే తిప్పుకుంటా కలుపుకుంటా వేపుతూ ఉండాలండి. వేస్తే అదంతా మెత్తంగా వాడిపోద్ది. మెత్తంగా వాడిపోయిందండి. వాడిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసండి.
స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చి మిక్సీ పట్టేయాలి. అలానే మిక్సీలో వేసేయాలండి. ఇంత ఉప్పు వేసేయండి. వేసేసి అంతా మిక్సీ పట్టేయాలి. ఉప్పు అంతా వేసి దంచేసుకోవాలండి మెత్తంగా. ఎండుమిరపకాయలు మెత్తంగా దంచిన తర్వాత గోంగూర వేసేసుకోవాలండి. గోంగూర వేసి మెత్తంగా నూరేయాలి. నేనైతే రోల్లో దంచుకుంటున్నాను, న్యాచురల్గా ఉండాలని. మీరు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు టమాటాలు వేసి మెత్తంగా నూరేయాలండి. ఇంత మెత్తంగా అయిపోయిందండి. ఇంక గిన్నెలు తీసేసుకోవడమే. ఆయిల్ పోసాము, కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యలన్నీ ఆయిల్లో వేసేయాలండి. వేసి అన్నీ బాగా ఎర్రంగా వచ్చే వరకు వేపేసుకోవాలి. కలర్ మారే వరకు వేపుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం కలర్ రావాలి, కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలండి. అలాగే పెట్టేస్తే మాడిపోద్ది. ఇలాగా ఎర్రంగా వచ్చేసినాయండి బ్రౌన్ కలర్లో. ఇంక ఇవన్నీ తీసేయాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపేసి తీసేయాలండి. ఆయిల్లో చెక్క మొగ్గ వేసేయాలండి. ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి. బాగా పచ్చి వాసన పోయే వరకు వేపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం పప్పుడే కాబట్టి కొంచెం సరిపోద్దండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. ఈ విధంగా అయితే కాలిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి దాంట్లో వేసేయాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలండి, లేకపోతే పచ్చడి అనేది స్టాక్ నిలవదండి. ఇలా ఆయిల్ ఎక్కువ ఉంటే స్టాక్గా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. అంటే 1 నెల అంతేనండి. వేసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మళ్ళీ మాడిపోద్ది. గోంగూర రొయ్యల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, భలే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ నేను చెప్పిన కొలతల్లోనే వేసుకుంటే అంతా పక్కాగా వస్తుందండి. ఉప్పు చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. కొంచెం ఎక్కువ వేయాలండి ఉప్పు, లేకపోతే అది స్టాక్ ఉండదు. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. హాస్టల్కి వెళ్ళే పిల్లకాయలకి వాళ్ళకి చేసిస్తే 4 రోజులు పెట్టుకొని బాగా తింటారండి. ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న ఈ రొయ్యలన్నీ దాంట్లో వేసేయాలండి. వేసి కలుపుకుంటా ఉడకబెట్టిన బాగా మగ్గనివ్వాలండి. ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలండి ఒక అరగంట సేపు. బాగా ఫ్రై అయితే నూనె అనేది పైకి తేలిపోద్దండి. ఇలా నూనె పైకి ఇలా తేలిన తర్వాత ఆపేసుకోవాలండి. 1/4 కిలో నూనె కావాలండి. 4 కట్టలకి గోంగూర, 1/4 కిలో టమాటాలు, 1/2 కేజీ రొయ్యలండి. ఇవన్నీ కలిపి చేసుకుంటే 1/2 లీటరు ఈ నూనె కావాలి. ఇలా చేసి పెట్టుకుంటే 1 నెల దాకా ఉంటుందండి స్టాకు. నూనె మునిగేటట్టు పెట్టుకోవాలండి పచ్చడి. నూనె లేకుండా పెట్టుకుంటే బూజు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి.
చాలా చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి. మీకు కూడా నచ్చిందనని అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా వీడియో చూసినట్టయితే, చూడకుండా ఉండినట్టయితే ఇప్పుడు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలని చూడండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపేసుకోవాలి పొయ్యి. ఇంకా ఆపేసాను, ఇంక దించేసుకునేదానండి.